వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కారం పొడి చేస్తున్నాను అండ్ ఇంకొక రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు చేస్తున్నానండి. పచ్చి పులుసు అయితే డామ్ షూర్ నాకు తెలిసి ఎవరు ఇలా ట్రై చేసి ఉండరు. ట్రై చేస్తే గనక కమెంట్ చేయండి అండ్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి కమెంట్ చేయండి. మనకి ఇప్పుడు వచ్చేసి కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఇవి శనగపప్పు, జీలకర్ర, పల్లీలు అండ్ ఇది కందిపప్పు, వెల్లుల్లి, ధనియాలు అండ్ మినపప్పు, మినపగుండ్లు అండ్ ఇది శనగపప్పు, కొంచెం చింతపండు అండ్ ఎండుమిర్చి నేను ఒక 20 వరకు తీసుకొని ఉంటాను అండ్ ఫ్రెష్ కరివేపాకు. ఇవి వచ్చేసి మనకి ఓన్లీ పచ్చి పులుసు కోసమని ఇవి పక్కన పెట్టేసుకున్నానండి నేను. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నాకు కారం పొడి వచ్చేసి నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం ఇష్టం అండి. ఇంత క్వాంటిటీలో పెట్టుకోవడం నాకు నచ్చదు. పిల్లలకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టడమే నాకు ఇష్టం. ఇక్కడైతే నేను ధనియాలు తీసుకున్నానండి, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, 2, 3 అండ్ చింతపండు. ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసేసి ఒక జస్ట్ 2 మినిట్స్ అండి. జస్ట్ సింపుల్గా అయిపోయింది. పసుపు, కొంచెం ఇంగువ వేసాను. ఇంకా తిప్పేసి కొంచెం కొత్తిమీర చల్లానండి. తర్వాత కొంచెం 5 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసి కొంచెం కల్లుప్పు కలిపాను. ఇక్కడ రాక్ సాల్ట్ కలిపేసి మెత్తగా దంచాను ఒకటి. లేదా అది లేకపోతే పప్పు గుత్తితోనైనా దంచొచ్చు. కొంచెం చింతపండు యాడ్ చేశాను. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆమ్లెట్ వేసుకున్నాను. ఆమ్లెట్ వేసుకొని ఆనియన్స్ మధ్య మధ్యలో పచ్చి ఆనియన్స్ కదండి, చాలా టేస్ట్ ఉండేది. లైక్, షేర్, కమెంట్. ఈ వీడియోలో అయితే కారం పొడి స్కిప్ చేశారండి, ఎందుకంటే పవర్ వస్తుందన్న హోప్తో స్టార్ట్ చేశాను. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టాను, బట్ పవర్ ఎంతకి రాలేదు. సో అందుకని కారం పొడి స్కిప్ చేశాను. థ్యాంక్ యూ.